అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రోజాపై హత్యాయత్నం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినీ రంగంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే. కాకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని అందుకున్న ఇంటికే పరిమితమైపోయింది. రీసెంట్గా ఆమె గురించి ప్రముఖ సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి మాట్లాడుతూ, నేను రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని ప్రశ్నిస్తుంటే కొంతమంది రోజా నాకు జబర్దస్త్ పరంగా చాలా హెల్ప్ చేసింది అని, నా వ్యాపారానికి కూడా ప్రమోటర్గా వచ్చిందని, దీంతో నాకు విశ్వాసం లేదని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించడం నా నైజం. గతంలో రోజా తన అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి తనని డబ్బు కోసం వేధిస్తున్నాడని, ఒకవేళ ఇవ్వకపోతే తనపై అసత్య ఆరోపణలు చేస్తానని బెదిరించాడని, 22 ఏళ్ల సినీ కెరియర్లో సంపాదించిందంతా కూడా తీసుకొని నన్ను నడి రోడ్డుపై ఉంచాడని, చంపుతానని కూడా వార్నింగ్లు ఇస్తున్నాడని 2013 అక్టోబర్ 6న రోజా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. మరి చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసిమెలిసి పెరిగిన అన్నయ్యే డబ్బులు లాక్కొని చంపుతానని బెదిరించాడని కేసు పెట్టింది. అలా కేసు పెట్టడంతో తప్పు కూడా లేదు. తప్పు ఎక్కడుంటే అక్కడ నిలదీయాలి. మరి నేనేదో జబర్దస్త్లోని కలిసి చేశాం, నా బిజినెస్ ఓపెనింగ్ కూడా వచ్చిందని, ఆమె అవినీతిని ప్రశ్నించకుండా ఉండాలా అని చెప్పుకొచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.